హలో అండి, గుడ్ మార్నింగ్. మార్నింగ్ నుంచి అయితే వెదర్ చాలా కూల్గా ఉంది. నైట్ అంతా కూడా వర్షం పడుతూనే ఉంది. వాటర్ చూడండి ఎట్లాగా ఉన్నాయో, నిలబడేలాగా వర్షం వస్తూనే ఉంది నైట్ అంతా. సర్లే అని చెప్పేసి మా వారైతే చికెన్ తెచ్చేసారు. ఇట్లాగా ఈరోజు అయితే అక్క వాళ్ళ పిల్లలు బావ వాళ్ళైతే వస్తున్నారు. అందుకనేసి చికెన్ బిర్యానీ చేద్దామనేసి ఇలాగ మసాలా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. సో నేనైతే ఫస్ట్ జీలకర్ర, మిరియాలు ఇట్లాగా కావాల్సిన గరం మసాలాకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూడండి చూపిస్తున్నాను. అవన్నీ వేసేసుకున్నాను. వేయించేసుకొని దోరగా లైట్ కలర్ వచ్చే వరకు ఇట్లాగా బాగా దోరగా వేయించేసుకొని అయితే ఇట్లాగా బాగా రోస్ట్ రెడ్డిష్ అలాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని బాగా పచ్చివాసన పోయే వరకు ఇట్లాగైతే బాగా వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. గరం మసాలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బయట అయితే నేను అసలు వాడను, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. మ్యాక్సిమం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను గరం మసాలా. అండ్ ఇది ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే చాలా రోజులు కూడా ఉంటుంది, నిలువ ఉంటుంది. మనం ఇందులోనే యూస్ చేసుకోవచ్చు. ఇట్లాగైతే గ్రైండ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇది యూస్ చేయడం వల్ల చికెన్ బిర్యానీ. ఇట్లాగైతే చికెన్ మ్యారినేట్ చేసుకునేకి నేనైతే ఫస్ట్ ఇట్లాగా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలాగ సరిపడ ఉప్పు, కారం, ఇట్లా కొంచెం పసుపు ఇట్లాగైతే వీటికి మ్యారినేట్ చేసుకునేకైతే నేను ఇట్లాగ ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేస్తున్నాను. మనం ఇంట్లో వేసుకున్న గరం మసాలా వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇట్లా పుదీనా, కొంచెం నిమ్మకాయ ఇట్లాగా వేసుకోవాలి. కొంచెం పెరుగు వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ టెక్స్చర్ అనేది బాగా వస్తుంది బిర్యానీకి. ఇట్లా నిమ్మకాయ వాడడం వల్ల మన బిర్యానీకి అయితే చాలా టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడంత వేసుకోవాలి. ఇట్లా మళ్ళీ చికెన్ మసాలా ఇది వేయడం వల్ల కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ మసాలా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా అన్నీ బాగా మసాలాలన్నీ బాగా వాటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక ఒక 5-10 మినిట్స్ అట్లాగే వదిలేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5-10 మినిట్స్. అప్పటికి వాటికి బాగా మ్యారినేట్ అయ్యి వాటికి బాగా పడుతుంది. అందులోపల మనం గోంగూర, పచ్చిమిర్చి ఇట్లా సైడ్ తీసి పెట్టుకున్నాము. ఇట్లాగైతే మిక్సీ వేసేసుకున్నాము. కాసేపు చల్లారాక మనమైతే ఇంకా బిర్యానీ స్టార్ట్ చేసేకి అండ అయితే పెట్టుకునేసాము. ఒక 10 మెంబర్స్కి అయితే చేస్తున్నాను ఇట్లాగా. అందుకనేసి నేను ఈ క్వాంటిటీ 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. ఇట్లా షాజీరా ముందుగా బిర్యానీ మసాలా ఆకులు అన్నీ ఇట్లా తీసుకొని కొంచెం ఎర్రగడ్డలు అయితే వేసేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాక కాసేపు అవి బాగా వేగనివ్వాలి. వేగనిచ్చే లోపు మనం ఇట్లాగా ఆనియన్స్ అండ్ టమోటాస్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా వేసుకునేకి బాగుంటుంది. ఇట్లాగైతే నేను కొత్తిమీర, పుదీనా అయితే ఇట్లా తీసుకున్నా, మంచి ఫ్లేవర్ వస్తుంది. పచ్చిమిర్చి ఇవైతే తీసుకున్నాను. ఇవి అయితే బాగా వేగితే మనకి బిర్యానీకి మంచి టెక్స్చర్ వస్తుంది. 1 స్పూన్ ఆఫ్ గీ అయితే వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది గీ యూస్ చేయడం వల్ల బిర్యానీలు అయితే. ఇట్లాగా ఫ్రై చేసుకొని బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయే లోపల. ఇట్లాగైతే మా బిర్యానీకి సంబంధించినవి అయితే వేసుకోవాలి. అనాస పువ్వు ఇట్లాగైతే వేసుకోవాలి. చూపించేవన్నీ వేసుకున్నాక ఇట్లాగా టమోటాలు అయితే వేసుకోవాలి. అవి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మన చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ అయితే బాగా వేసుకున్నాక బాగా కలిపెట్టుకోవాలి. బాగా మసాలా అంతా వాటికి పట్టేలాగా బాగా కలిపెట్టుకోవాలి. కొంచెం మూత పెట్టాలి. బాగా ఇట్లాగే ఆ నూనెలోనే బాగా కుక్ అవ్వాలి అది. అందుకోసం మనం మూత అయితే పెట్టుకున్నాము. ఒక 15 మినిట్స్ అయితే అట్లాగే వదిలేయాలి పెట్టాక.
అది మధ్యలో ఇట్లా కలుపుకుంటా ఉంటే ఉడికిందా లేదని తెలుస్తుంది. కిందవి పైకి, పైవి కిందికి ఇట్లా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉడికిందనిపిస్తే ఇట్లా గోంగూర మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అదైతే ఇట్లా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ గోంగూర ఆ మసాలా మొత్తం బాగా ముక్కకు పడుతుంది. ఇట్లా చేయడం వల్ల నూనెలో బాగా వేగతాయి, బాగా ఉడికిపోతాయి ముక్కతో పాటుగా. అందుకోసం మనమైతే ఇట్లా చేసుకున్నాము. తర్వాత ఒక 5-10 మినిట్స్ ఇట్లాగే గోంగూర మసాలా మొత్తం పట్టేలాగా ఇట్లాగా మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసేసుకోవాలి. పీస్ బాగా ఉడికిపోయే వరకు ఇట్లాగే చేసుకోవాలి. తర్వాత మనకి రైస్ వేసుకున్నా కానీ కొంచెం అటు ఇటుగా ఉడకపోతే ఆ రైస్లో ఉడికిపోతుంది. అదేం పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అయితే మనం రైస్ వేసేసుకున్నాం. నేనైతే 5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. దానికి 9 గ్లాసెస్ అయితే నేను వాటర్ తీసుకున్నాను. 8-9 నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1:1.5 అట్లా తీసుకున్నాను. 9 గ్లాసెస్ అయితే 8-9 లోపల వేసుకోవాలి, అప్పుడు బాగా వస్తుంది. మామూలు రైస్ అయితే 1/2 వేసుకోవాలి, చాలా బాగా వస్తుంది. వాటర్లోనే మనకి పొడి పొడిగా వచ్చేది, ముద్దగా వచ్చేది తెలిసిపోతుంది. అందుకోసం కరెక్ట్గా వేసుకోవాలి. లాస్ట్లో అయితే కొత్తిమీర పుదీనా వేసుకొని ఇట్లా బాగా కలిపెట్టేసుకుంటున్నాను. మనకి చూడండి ఉడికిపోయినట్టుగా కొద్దిగా వచ్చేసింది బాగా. ఇట్లాగైతే మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొలుగ్గా ఉందో, పీసెస్గా చాలా బాగుంది కదా. మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా. గోంగూర చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. అది మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవైతే చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా క్వాంటిటీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి, అప్పుడే దానికి తగ్గట్టుగా టేస్ట్ వస్తుంది. ఫ్రై పీసెస్ అయితే నేను ఇంట్లోనే చేశాను. టేస్టీ గోంగూర చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.